పాము యోగి. ఒక గ్రామం పొలిమేరలో ముళ్ల పొదలు ఉండేవి. ఆ గ్రామం పొదల్లో ఒక పెద్ద నాగుపాము నివసిస్తూ అటు గుండా వెళ్లే వాళ్ళని కాటు వేసి చంపేస్తూ ఉండేది. దాంతో ఎవ్వరూ ఆ పక్క వెళ్లకుండా చుట్టూ తిరిగి వెళ్లేవారు. ఒక రోజున ఒక యోగి ఆ గ్రామం వస్తే గ్రామ ప్రజలందరూ ఆ పాము అటు వెళ్లేవారిని నిష్కారణంగా కాటు వేసి చంపేస్తోందని, తాము చాలా భయపడుతూ ఉన్నామని చెప్పారు. అప్పుడు ఆ యోగి పాము దగ్గరికి వెళ్ళి, నీ జోలికి రాకుండా వెళ్లే వాళ్ళని కాటు వేసి చంపేస్తున్నావా, తప్పు కాదా, ఇంకెప్పుడు అలా చెయ్యకు అని హితబోధ చేశాడు. పాము అలాగే అంది. ఆ తర్వాత ప్రజలు అటు పక్క వెళుతున్నా ఆ పాము ఏమీ చెయ్యకుండా చుట్టుకొని పడుకొని ఉండేది. ఆ పాము శాంతంగా ఉండడంతో ఆకతాయి వాళ్ళు దాని మీద రాళ్లు వేయడం, దాన్ని హింసించడం చేసేవారు. అయినా పాము ఏమీ చేసేది కాదు. ఒకరోజు ఆ యోగి అటు పక్కగా వచ్చి పాముని పలకరించి దాని మంచి ప్రవర్తనకి సంతోషించాడు. అప్పుడు ఆ పాము, మీరు చెప్పినట్టు విన్నానా, నన్ను నానా బాధలు పెడుతున్నారు, రాళ్లు వేసి కొడుతున్నారు. దానికి ఆ యోగి నవ్వి, నిన్ను కాటు వేయవద్దని అన్నాను గాని బుస కొట్టవద్దని చెప్పానా, ఎవరైనా నీ పక్కగా వస్తే గట్టిగా బుస కొట్టు, వాళ్లే వెళ్ళిపోతారు అని సలహా ఇచ్చాడు. అప్పట్నుంచి పాము దగ్గరికి వచ్చిన వాళ్ళని బెదిరించినట్టు బుస కొట్టడం ఆరంభించింది. ఇంకెవ్వరూ ఎన్నడూ పాముని హింసించలేదు గాని ఆ దారిలో మాత్రం ధైర్యంగా వెళ్లేవారు.